ఈ మధ్య లోకంలో భర్తల మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటారా? భార్య తన భర్త మీద మోజు తీరిపోయో, లేదా పరాయి వాడి మీద ప్రేమ పెరిగిపోయో, తన భర్తని పెంచిన బిడ్డల్ని వదిలేసి వేరే వాడితో పారిపోతున్నారు. అమ్మ, మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీ భర్త మీ కుటుంబాన్ని సాకడానికి తన జీవితం అంతా వెచ్చిస్తాడు. ఎలాగో తెలుసా? కష్టపడడానికి. ఎండనక వాననక ఇంటి నుంచి బయలుదేరి తన పనికి చేరతాడు మీ భర్త. ఆ చేరిన వ్యక్తి సాయంత్రం లోపు ఇంటికి వస్తాడో రాడో తెలియదు. తన జీవితం మీద తనకే నమ్మకం లేదు. ఎందుకంటే మధ్యదారిలో ఏ యాక్సిడెంట్ అన్నా జరగచ్చు, లేదా జరగరానిది ఏదైనా జరగచ్చు. తన ఇంటికి తిరిగి రాకపోవచ్చు. అయినా సరే తన జీవితం మీద గ్యారంటీ లేదని తనకు తెలిసినా కానీ నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని సాకడానికి బయలుదేరి వెళ్తాడు బయటికి నీ భర్త. ఒకరోజు ఒంట్లో బాగోపోయినా ఆ ఒక్కరోజు మానేస్తే ఇంటి ఖర్చులకి ఎక్కడ తక్కువైపోతాయి అని చెప్పి ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి తన పనికి బయలుదేరతాడు. నీ పిల్లలకి ప్రేమను పంచుతాడు. భార్యవైన నీకు ప్రేమను పంచుతాడు. తన పనిలో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా అది మీ దాకా రానివ్వడు. నీ భర్తకి నీ మీద ఎంత నమ్మకం అంటే పిల్లల్ని నీకు విడిచిపెట్టి వాళ్ళకి కాపుదల కాస్తావని నీ మీద నమ్మకం పెట్టి వెళ్తాడు. కానీ నిజానికి ఆయనే మీకు రక్షణగా, మీకు కాపు కాస్తూ ఉంటాడు. మీకు ఏదైనా సమస్య వస్తే మీకు వెన్నుదండుగా నిలబడతాడు. లాగా నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ముందుకు నడిపించే నీ భర్త శరీరం నీకు మోజు తీరిపోయిందని చెప్పి పరాయి ఓడి శరీరాన్ని కోరుకోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నావంటే నీకన్నా నీచురాలు, దౌర్భాగ్యవంతురాలు ఇంకెవ్వరు ఉండరు. ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. నీ భర్తని ప్రేమించు. ఎక్కడైనా సరే ఒక భర్త తన భార్యను ప్రేమిస్తే ఆ భార్య తన భర్తని రెట్టింపు ప్రేమించాలంట. ఇప్పుడు మీ భర్తని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ భర్తల్ని కాపాడుకోండి. శరీరం బరువైపోయింది, అతనితో మోజు తీరిపోయిందని చెప్పి శరీర ఆలోచన వద్దు. మీ యొక్క మనసులు కలవాలి. దేవుడు అందుకే మీ ఇద్దరిని కలిపాడు. దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళ తోడే ఉండును గాక. ఆమేన్.